ఈ ఎల్పిజి ఫ్లష్ అవుట్ చేయడానికి సిమ్యులేషన్ కోసం జేసీబీ పౌడర్ ని మేము ఇక్కడ 10 కిలోమీటర్ దగ్గర ఎక్స్కవేషన్ స్టార్ట్ అయింది. డ్రైవర్ ని అప్రమత్తం చేసి ఆ జేసీబీ అక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. సో అక్కడ ఒక సూపర్వైజర్ మన ఏదైతే లీక్ లొకేషన్ ఉందో నియరెస్ట్ పెట్రోలింగ్ టీమ్ లీక్ సైట్ కి చేరుకున్నారు. లెవెల్ ద్వారా అక్కడ వరకు వెహికల్ పార్క్ చేయగలుగుతామో అక్కడ రిసెర్చ్ చేసుకుని వెహికల్ కి గైడ్ చేసి మిగతా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇంటికి దించి వెంటనే సైట్ ఏదైతే ఉందో లీక్ సైట్ ని బ్యారికేడ్ చేసి దాన్ని శాండ్ బ్యాగ్ కూడా సైట్ ఇన్సిడెంట్ కంట్రోలర్ ఇన్ఫార్మ్ చేస్తారు. నియర్ బై ఫార్మర్ పెయింట్ అయి పడిపోయారు. అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి నియరెస్ట్ అతను ఊపిరి శ్వాస చెక్ చేసి అతను యాక్టివ్ గా ఉన్నారా లేదా చూసుకొని నియరెస్ట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతుంది. ఇన్ఫార్మ్ చేసి దాన్ని కూడా ఎస్పీ తీసుకుంటారు. మీన్ టైమ్ స్టాబా టీమ్ వచ్చేసి శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఎక్కడైతే ఎక్స్కవేషన్ సైట్ జరిగిందో దానిలో ఫైర్ చీఫ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. శాండ్ బ్యాగ్స్ అన్ని వేసిన తర్వాత ఎక్స్పీరియన్స్డ్ టీమ్ విత్ కోల్డ్ ఎంట్రీ సూట్ అండ్ స్టాబా సెట్ తో రెడీగా ఉంటారు. ఎక్కడైతే ఎల్పీజీ తీవ్రత తగ్గుతుందో సో ఇదంతా లైన్ అప్ చేసుకుంటారు. సో దాన్ని మా సెక్యూరిటీ సూపర్వైజర్ గైడ్ చేయడానికి చేస్తున్నారు. సో కార్నల్లీ మనకి 2 ఫైర్ టెండర్స్ ప్రెజర్ ఈ లైన్ కే ఆ లైన్ కట్ చేయి పైకి. దగ్గరికి అలాగే 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 ఉండు.